गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి అంచెలంచెలుగా ఎదిగి 1952 నుండి 62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా, 1962 నుంచి 67 వరకు భారత రాష్ట్రపతిగా అయిన తర్వాత కొందరు మిత్రులు మరియు శిష్యులు పుట్టినరోజు జరపడానికి అతని వద్దకు వెళ్ళినప్పుడు, నా పుట్టినరోజును వేరుగా జరిపే బదులు దానిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపితే నేనెంతో గర్విస్తాను అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటి నుండి అతని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అందరికీ నమస్కారం. నా పేరు మధులిక. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గౌరవం గుర్తింపుకు గాను ఈ వేడుకను చేసుకుంటున్నాం. తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉందని చెప్పిన ఆచార్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు, దిగ్గజాలు తయారవుతారు. ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా ఆ వృత్తులన్నింటినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే నాకు ఆ వృత్తి అంటే మంచి గౌరవం అని అబ్దుల్ కలాం చెప్పారు. నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే మంచి విద్యావంతుడిని తయారు చేయగలడు. విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే. ఈ ప్రపంచంలో గురువే సమస్తం. విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువుకి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలను అధిరోహించడమే అసలైన గురుదక్షిణ. పురాణ ఇతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపాయి. గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అటువంటి ఆచార్యులందరికీ మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు.